కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపజ్యే గోదామనన్య శరణ శరణం ప్రపజ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ధనుర్మాస వ్రత సందర్భంగా అమ్మ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై పాసురాల ఆధారంగా రంగనాథుని యొక్క దివ్య వైభవాన్ని, తల్లి యొక్క దివ్య తత్వాన్ని మనం భావన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పాసురముల్లో చెప్పబడినటువంటి శ్రీ రంగనాథ తత్వము, శ్రీ గోదాదేవి తత్వము మనల్ని అనుగ్రహించుగాక, కృష్ణభక్తిని వర్ధిల్లజేయుగాక, కృష్ణభక్తి ప్రసాదంగా సర్వ జగతికి క్షేమం కలుగ్గాక, భారతదేశానికి శుభము కలుగ్గాక అని ప్రార్థిస్తూ ఈనాటి పాసురం 17వ పాసురంలోకి ప్రవేశించాం. ఇందులో ఇప్పటివరకు చెప్పినటువంటి అంశంలో ఆచార్యుల యొక్క ఊతముతో, ఆధారముతో, వారు చెప్పిన చరిత్రతో, వారు చేసిన బోధనతో, వారు అందించిన అనుగ్రహంతో బలాన్ని పుంజుకొని భక్తిభావములన్నీ కూడదీసుకుని ఆ భక్తుని యొక్క చిత్తము ఇప్పుడు చేరినది భగవత్ సన్నిధికి. అక్కడ కవాటాన్ని తెరవమని ద్వారపాలకుణ్ణి అర్థించారు. ఇప్పుడు భవనంలో ఉన్న వాళ్ళని మేల్కొల్పుతున్నారు. ఇంతవరకు యోగాచార్యుల్ని మేల్కొల్పడం జరిగినది, ఇప్పుడు భగవాన్ని మేల్కొల్పడం జరుగుతుంది. ఇప్పుడు భగవానుడు అన్నప్పుడు కృష్ణుడి నిజానికి మంచి పరివారంతో ఉన్నాడు. అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ప్రధానం. అందులో అమ్మ యశోదమ్మ, నాన్నగారు నందరాజు, ఇక అన్నయ్య గారు బలరాముడు. వాళ్ళ ముగ్గురితో సహా స్వామివారు మేల్కొనాలట. ఎందుకంటే ఆ నందుని అనుగ్రహం, యశోదమ్మ అనుగ్రహం కూడా కావాలి. అందుకే కృష్ణారాధన చేసినప్పుడు వసుదేవుని దేవకీదేవిని ఆరాధించడం ఉన్నది, నందుని యశోదమ్మని కూడా ఆరాధించడం ఉన్నది. తన వారిని ఆరాధన చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడట. అందుకే భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్న, భగవంతునికి చెందిన వారిని బాగా మనం ఆరాధన చేయాలి. అందుకు భగవంతునికి చెందినటువంటి తల్లిదండ్రుల ముందు ఆరాధన చేస్తే స్వామి సంతోషిస్తాడు. ఇక్కడ స్వామి సంతోషమే వీరికి పరమార్థం. పైగా కృతజ్ఞత అనేది చూపించాలి. పరమాత్మ తమ కోసం అవతరించాడు, నిజమే. ఎవరింట? నందుని ఇంట. కనుక నందుడు మనకు ఏలిక, ఆయన ఇంట అనుగ్రహించినటువంటి స్వామి ఈయన. అటువంటప్పుడు ఆ నందుడు కూడా మనకు వంజుడే. ఇది కృతజ్ఞతాభావం చాలా అవసరం. అందుకు ఆ నందుని పట్ల కృతజ్ఞతను ప్రకటిస్తూ నందుని మేల్కొనమని చెప్తూ క్రమంగా కృష్ణుని, యశోదమ్మని, బలరాముని మేల్కొల్పుతున్న పాసురమిది. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్யும் எம்பெருமான் நந்தகோபால எழுந்திராய் கொம்பனாருக்கு எல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்புருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடு அறுத்து ஓங்கில உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்புர் களலடிச் செல்வா బలదేవా ఉంబిயும் నీయం ఉరంగేల్ ఓరెంబావై. ఇందులో ఉన్న ఈ భావంలో మొట్టమొదటి నందగోపాలను మేల్కొలుపుతున్నారు. నందగోపాలుడు ఎటువంటి వాడు అంటే అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం. అంబరమే అంటే వస్త్రములు, తన్నీరే అంటే చల్లని నీరు, షోరే అంటే అన్నం, ఇక అరం ధర్మము. వీటన్నిటినీ మాకిచ్చువాడు అని అంటే నీటిని, వస్త్రముల్ని, అన్నాన్ని ధర్మముగా మాకిచ్చువాడైనటువంటి మా ఏలిక నందగోపాలుడు. అటువంటి ఓ ఏలిక నందగోపాల ఎళుందిరాయ్ మేల్కొను. ఇక్కడ నందుని పట్ల కృతజ్ఞతను ప్రకటిస్తున్నారు. నీ ఊర్లో మేము ఉన్నాము అంటే మా కూడు, గూడు, గుడ్డ ఇవన్నీ నువ్విచ్చినటువంటిదే, మాకు ఆశ్రయం ఇచ్చినటువంటిది. అందుకే ప్రధానమైన జలము, వస్త్రము, అన్నము ఈ రెండూ చెప్పారు. ఇవి ఆయన అనుగ్రహం వల్ల వస్తున్న ఏలికైన వాడు సమకూర్చుతున్నట్ట. అంటే పాలకుడైన వాడు తన చేత పాలింపబడే వారికి ఇవి సమకూర్చాలి అనడం కూడా ఇందులో కనబడుతున్నది. అలా సమకూర్చేవాడే పాలకుడు అవుతాడు, లేనప్పుడు పాలకుడు కాడు. అందుకు పాలకుడైన నందగోపాలు అక్కడ వారందరికీ సమకూర్చుతున్నాడు అని చెప్పారు. దానికి కృతజ్ఞతగా ఇక్కడ వారు నమస్కారం చేసుకుని నువ్వు మేల్కొనవయ్యా. ఈ విధంగా ఆ నంద పరివారంలో ఉన్న కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహించుగాక. ఆండాళ్ తిరువడగలే శరణం.